నాకప్పుడు కవల పిల్లలు పుట్టారు. ఒకరు శివాజీ, ఇంకొకరు రాధాకృష్ణ. వీళ్ళు పుట్టినప్పుడే అన్నయ్య, వదినతో చెప్పండి, వీణ్ణి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలని. నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేనమ్మా. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. నువ్వు వెలిగించిన ఈ దీపం ఎల్లప్పుడూ మా కళ్ళల్లో వెలుగుతూనే ఉంటుందమ్మా. అంటే అమ్మా, వీడు నాకు తమ్ముడు అన్నమాట. కవల పిల్లల స్టోరీ నేను ఇంతకాలం సినిమాల్లోనే చూస్తూ ఉన్నాను. అలాంటిది కవల పిల్లల స్టోరీ మన ఇంట్లో జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అరే, మీరందరూ కూడా ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పేతే నన్ను ఈ ఇంటికి మోసుకొచ్చిన నలుగురు కూడా నా అన్నదమ్ములా? అంటే ఇతను నేను ఒకేసారి పుట్టాం. అరే, నాకు నిజంగా చమత్కారంగా ఉండదే. మీరు మా నాన్నగారికే సెల్లెలా? చాలా బాగుండదే. పొరపాటున వచ్చినా రావాల్సిన చోటుకే వచ్చినాను. ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలేదు కదూ. అత్తయ్య, నన్ను క్షమించండి. అన్నయ్య వదిన్లు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. ఆ భగవంతుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి నేను ఒక బిడ్డని ఇవ్వడం మంచిది అని అనుకున్నాను. అలాగే ఆయన కూడా దీనికి ఒప్పుకున్నారు. అత్తయ్య, మీరు నాకు విలువిచ్చేవాళ్లే అయితే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేసేవాళ్లు కాదు. కౌశిక్, నువ్వు అంత పెద్దవాడివైపోయావా? వీడి భవిష్యత్తు గురించి మీరిద్దరూ మాట్లాడుకుని మీరే నిర్ణయం చేశారా? అడకపోయినా పర్వాలేదు, కనీసం ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. నేను ప్రతి సంవత్సరం వాడి పేరు మీద మన కులదేవతకి ఒక టెంకాయ కొట్టుండేదాన్ని. నేను ఒప్పుకోనని మీరనుకునుంటారు. మనవణ్ణి వదులుకోవడానికి ఒప్పుకోననుకున్నారు కదూ. వాళ్ళన్నయ్య సంతోషం కోసం కౌసల్య తన గుండెల్లో అంత బాధను దాచుకున్నప్పుడు నా కోడల ఆనందం కోసం నేను ఆ మాత్రం చెయ్యలేనా? మీరిక నాతో మాట్లాడకండి. నువ్వు మమ్మల్ని ఎంతైనా తిట్టు, కానీ ఇలా జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని అలా కోపంగా మాత్రం ఉండకు. నువ్వు పొరపాటు పడుతున్నావు కౌశిక్. నా మనసులో ఉన్నది నేను చెప్పేశాను. కానీ మీ ఇద్దరి మనసులో నాకున్న గౌరవం చూసేసరికి ఆ బాధతో నేను ఇక్కడి నుంచే కాదు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. నానమ్మా, ఏంటి మీరంటున్నది? నువ్వు మాట్లాడకు. నువ్వు నన్ను ప్రశ్నించే అధికారం ఎప్పుడో కోల్పోయావు కౌసల్య. ఇకపై నీతో కలిసి ఈ ఇంట్లో ఉండడం అనేది అసాధ్యం. నానమ్మా, ఒక్క నిమిషం. ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు దూరమైన తమ్ముడు ఇంటికొచ్చాడు. మీరు వాణ్ణి ఆశీర్వదించడానికి బదులుగా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటారేంటి? ఇదేం బాలేదు. అవును బామ్మగారు, ఆయన చెప్పింది నిజమే కదా. రాధాకృష్ణ గారు కూడా మీ మనవడే. మీరతన్ని ఆశీర్వదించండి బామ్మగారు. బామ్మగారు ప్లీజ్, మీరలా కోపడకండి. మేము ఒప్పుకుంటాం. మావయ్య గారు అత్తయ్య గారు చేసింది తప్పే అని. వాళ్ళ మీద కోపంతో మనవడి ఇంటికొచ్చిన ఆనందాన్ని మీరు పట్టించుకోకుండా ఉండడం మంచిది కాదు. నానమ్మగారు ఇంత సంతోష సమయంలో మా అందరినీ విడిచి వెళ్ళిపోయి మీరు మమ్మల్ని బాధ పెట్టకండి. అత్తయ్య, మేం చేసిన తప్పులకి నా పిల్లలకి శిక్ష విధించకండి. రాధాకృష్ణకి నానమ్మ ప్రేమ పొందే హక్కు లేదా? నా మనవణ్ణి ప్రేమగా చూసుకోనని మీతో ఎప్పుడు చెప్పాను? వీళ్ళైదుగురులాగా వీడు కూడా నా మనవడే. బాబు, నీ మీద నాకెలాంటి కోపం లేదు. ఎప్పుడు సంతోషంగా ఉండు. అలా చూస్తున్నారేంటి? హారతి పళ్ళం తీసుకురండి. నేను తీసుకొస్తానమ్మా. అమ్మాయి గౌరీ, హారతి పళ్ళు. అలాగే మావయ్య.
మాకు ముందే తెలుసుంటే మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలికేవాళ్ళం. బామ్మగారు, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు సంతోషంగా ఉండు. నేను ముందే కనిపెట్టాను చూసారా, మీరు పెద్దోళ్ళనే. చిరంజీవ, ఎప్పుడూ సంతోషంగా ఉండు. నువ్వు రారా స్వామి, నా డబుల్ ఫోటో వచ్చి ఓటేసుకో. నాన్న, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇతను మీకన్నా చిన్నవాడు కాదు, పెద్దవాడు కాదు. బాబాయ్ అనాలా, పెద్ద నాన్న అనాలా? ఎదుగురా బాబు, నువ్వు ఇప్పటి నుంచి నన్ను బాబాయ్ అని పిలవాలా? అలా పిలిస్తే చూసే వాళ్ళందరికీ నేను చిన్నగా కనిపిస్తాను. రారా బాబు. అరే నువ్వు చాలా బరువుండావే. బాబు రాధాకృష్ణ, నువ్వు వస్తున్నట్టు సదానంద ఒక మాట కూడా చెప్పలేదు. దీపావళి పండుగ రోజే నేను మాట్లాడాను కూడా. అరే ఆయన మీకెలా చెప్తాడు? ఇక్కడికి వస్తా ఉన్నట్టుగా నాకే తెలియదు కదా. ఏంటి నువ్వనేది? అరే ఇందులో అనడానికి ఏముందండి? నాన్నగారు నా మనసు అర్థం చేసుకోవడం లేదో. బలవంతంగా ఒక అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తా ఉన్నారో. ముక్కు ముఖం తెలియదని నేను ఎట్లా చేసుకుంటాను చెప్పండి? అందుకే నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. చెప్పకుండా వచ్చేసావా? చెప్తే పారిపోనిస్తారా? మా అమ్మగారు నా కాళ్ళు చేతులు కట్టిపడేదో, అందుకే నేను ఊరొదిలి పారిపోయి వచ్చేస్తున్నాను. ఇక్కడ అడుగు పెట్టానో లేదో నా బ్యాగులు ఎవరో కొట్టేసినారో. నా సామాన్లన్నీ పోయినాయి. దాంతోపాటు ఈ ఊళ్ళో ఉండే నా స్నేహితుడి అడ్రస్ కూడా పోయిందే. ఏం చేయాలో తెలియక నేను తిరిగి వెళ్దాం అనుకుంటా ఉంటే ఎంతలోనే ఈ నలుగురు వచ్చి నన్ను హైజాక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినారో. మంచి పనే చేసావులే. పొరపాటున వచ్చినా నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు. నేను సదానందికి ఫోన్ చేసి నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్తాలే. నేను వెళ్లి లడ్డూలు చేసి భగవంతుడికి నైవేద్యం పెడతాను. అమ్మ గౌరీ, పద. నాయను, చూస్తుంటే మా వీధిలో ఉండటానికి ఎవరో కొత్త ఫ్యామిలీ వచ్చినట్టుంది. చాలా బాగున్నాయి. సామాన్లు చూస్తుంటే వీళ్ళు చాలా ధనవంతులా ఉన్నారు. వాళ్ళింటికి వెళ్ళి ఫ్రీగా టీ తాగేయచ్చు. పదార్థి లవ్లీ, నువ్వు వెళ్ళి అత్తయ్య గారిని కమలని పిలుచుకురా. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, బామ్మగారు ఆకలిగా లేదు, మళ్ళీ తింటాను అన్నారు. ఇక కమలక్కయ్య అన్నారు కాసేపట్లో వస్తానన్నారు. చిన్నమ్మగారు, ఇదిగోండి చిన్నమ్మగారు. చిన్నమ్మగారు, ఈ విషయం తెలుసా? మన వీధిలోకి కొత్తగా ధనవంతు ఓ నాయనో, నాకేంటి ఇక్కడ ఇద్దరు శివాజీలు కూర్చున్నట్టు కనిపిస్తున్నారు? రాను రాను నా కళ్ళు పాడైపోతున్నాయా ఏంటి? మా ఆయనగారు నాకు ఉదయాన్నే టీకి బదులు మందుగాని తాగిచ్చారా ఏంటి? ఇదిగో ఆర్తి, నువ్వు అనుకునేది ఫ్రెండ్ కరెక్ట్ కాదు. ఇతను నా మరిది.
శివగారు ఇతను కవల పిల్లలు రాధాకృష్ణ. ఈ ఆనందంలో నోరు తీపి చేసుకోవా. అలాగా శివాజీ గారు మీరు కమల పిల్లలా? నమస్కారం నమస్కారం. నా పేరు ఆర్తి, ఎదురింట్లోనే ఉంటాను. ఏంటి చిన్నమ్మా, ఏంటి విషయం? ఈ విషయం మీరు నాకెప్పుడు చెప్పనేలేదు. మీరు ఇక 2 డజన్ల మంది పిల్లలకి తల్లి అని. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మాటల్లో పడి ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను. మన వీధిలో ఆ మూల ఉన్న బిల్డింగ్ ఉంది కదా, అది ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. ఆ ఇంట్లో ఉండటానికి ఒక కొత్త ఫ్యామిలీ దిగింది. నేను వెళ్లి పలకరించొచ్చాను. చిన్నమ్మ వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, మంచివాళ్ళు కూడా. చాలా మర్యాదలు చేశారనుకోండి. అలాగే నాకు గిఫ్ట్లు కూడా ఇచ్చారు. దాన్నేదో అంటారు, క్యాంటీన్ పీస్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆర్తి, క్యాంటీన్ పీస్ కాదు, యాంటిక్ పీస్. పర్వాలేదక్క, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఏమంటారు ఆర్తి గారు? ఇదిగో చిన్నమ్మ, ఒక మాట చెప్తాను. నాలాగే మీరు కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి రావచ్చు కదా. వెళ్ళొస్తే మీకు కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు కదా. నేను వెళ్ళొస్తానులే. నువ్వు చెప్పాలనుకున్నదైతే ఇక బయలుదేరు. వెళ్తాను. టేబుల్ మీద ఆలు పరోటా ఎవరూ తినకుండా వదిలేశారు. మా చంటిగాడు తింటాడేమో, తీసుకెళ్తాను. నమస్కారం రాధాకృష్ణ గారు, మళ్ళీ ఎప్పుడన్నా కలుస్తాను. ఇంతకి ఎవరావిడే? అన్నయ్య, ఆవిడ నుంచి మీరేమీ తప్పించుకోలేరులే. నిదానంగా మీకే అర్థమవుతుంది. అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించు. రాధాకృష్ణ మనవడిగా ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని క్షమించచ్చు కదా. మీరు నాకింకేం చెప్పద్దు. అత్తయ్య, ఎవరైనా ఇలా కోపంతో వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతారా? ఇల్లా? ఏ ఇల్లు? ఎవరిల్లు? నా ఇల్లు ఊళ్ళో ఉంది. నేను తెలియకుండానే ఒక పొరపాటు చేశాను. ఇన్నాళ్ళుగా ఈ ఇల్లు నా ఇల్లు అనుకున్నాను. ఇకపై అదే పొరపాటు నేను చేయదలుచుకోలేదు. నేను మా ఊరు ఖచ్చితంగా వెళ్ళిపోతాను. ఎవరెన్ని చెప్పినా నేను ఆగను. బామ్మగారు, ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఆపరు. కానీ నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. అలాగైనా శివగారి ఇంట్లో మనశ్శాంతిగా ఉంటారో. బామ్మగారు, మిమ్మల్ని చూసుకోవడానికి అక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా. కానీ కమలా, ప్లీజ్ బామ్మగారు, మీరు వద్దనకండి. నేను మీతో పాటు కులదేవతకి మహాపూజ చేస్తాను. ఆ పూజ చేస్తే ఆ దేవత నా ప్రార్థన విని శివగారు నన్ను క్షమించేలా చేస్తారేమో. సరే, నువ్వు బయలుదేరు. వెళ్ళు, వెళ్ళి నీ సామాన్ సర్దుకురా. చల్లగా ఉండు. మీరు జాగ్రత్తగా ఉండండి.
పెద్దలు చెప్పింది నిజమేనండి. కలిసినప్పుడు వచ్చే సంతోషంతో పాటు విడిపోయేటప్పుడు దుఃఖం కూడా ఉంటుంది. చూశారుగా, ఇన్ని సంవత్సరాల తర్వాత రాధాకృష్ణ ఇంటికొచ్చాడని సంతోషించే లోపే ఇలా అత్తయ్య గారు వెళ్ళిపోయారన్న బాధ. దీనంతటికీ కారణం నేనే. నేనింత పెద్ద విషయం అత్తయ్య గారికి చెప్పకుండా ఉంచాను. కౌసల్య, తప్పంతా నీదే అనుకుని బాధపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు. తప్పు చేసింది నేను కదా. నువ్వు అమ్మకి చెప్తానని అన్నావు, కానీ నేనే కదా వద్దని చెప్పింది. మా అమ్మ ఒప్పుకోదు అన్నా. కౌసల్య, నువ్వు బాధపడకు. పరిస్థితి చక్కబడుతుంది. మా అమ్మ తిరిగి వస్తుంది. బామ్మగారు మనల్ని అందరినీ విడిచిపెట్టి ఉండలేరత్తయ్య. ఆవిడికి మనమంటే చాలా ఇష్టం. అలాగే శివబాబు గారు కమలక్క విషయంలో తను చేసిన పని చాలా మంచి పని. ప్రేమలో అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు రావడం చాలా మంచిది. మీరు చూస్తూ ఉండండి, ఇలా దూరం అవడం వల్ల వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా బలపడుతుంది. ఆ భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి. అంతా మంచి జరగాలి. కమల త్వరగా ఇంటికి తిరిగి రావాలి. తన రాకతోనే శివాజీ జీవితంలోకి మళ్లీ సంతోషాలు తిరిగొస్తాయి. నాకివేమీ వద్దు. ఇవన్నీ ఏంటన్నో? ఈ బొమ్మలన్నీ అమ్మాయి నాకు ఇచ్చింది. నేను వెంటనే తిరిగి వచ్చేస్తానని ఊరెళ్ళింది. మీరు వెంటనే ఫోన్ చేసి నాకు ఈ బొమ్మలన్నీ వద్దని అమ్మకి చెప్పండి. నాకు అమ్మ ఒక్కటి ఉంటే చాలు. నాకు తనే గుర్తొస్తుంది. అమ్మ లేకుండా నేను ఉండలేను. అన్నో, కొంచెం ఓపిక పట్టు బాబు. త్వరలోనే అమ్మ వచ్చేస్తుంది. నీకు నేనున్నాను కదా. లక్కీ, మున్ని, ఎంతమంది నీకు తోడుగా ఉన్నాం కదా. మీరెంతమంది ఉన్నా అమ్మతో సమానం కాదు కదా. నాకు అమ్మ కావాలి. అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలుసు. మీ వల్ల తను వెళ్ళిపోయింది. మీరు మాట్లాడట్లేదు కాబట్టి తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అమ్మ ఎంతో ఏడుస్తూ ఉందో, అయినా మీరు తన్ని విడిచి డ్యూటీకి వెళ్ళిపోయారు. మీకు అసలు అమ్మ గుర్తుకు రావడం లేదు కదూ. నేనన్నా కూడా మీకు అసలు ఇష్టమే లేదు. మీరు చెడ్డవారు నాన్న. మీరు చాలా చెడ్డవారు నాన్న. నేను మీతో మాట్లాడను. అన్నో, ఇవన్నీ నాకు అక్కర్లేదు. నానమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది నా వల్ల కాదని మీరెంత చెప్పినా నాకు బాగా తెలుసు. తను వెళ్ళింది నా వల్లేనని.
నేను ఇక్కడికి రాకుండా ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. చూడు బాబు, ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు. పైగా అమ్మ నిన్ను ఆశీర్వదించి మరీ వెళ్ళింది కదా. తనకి నీ మీద ఏమాత్రం కోపం లేదు. తన కోపం అంతా మా ఇద్దరి మీదే.